కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలండి. ఈ రాత్రి దేవుడు మనకు నూతన సంవత్సరంలో ఒక క్రొత్త వాగ్దానం ఇవ్వబోతున్నాడు. అదేంటంటే మనకేమిస్తాడంట? దయా కిరీటము ఇస్తాడు. ఏమన్నది? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఏంటి? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుడు దావీదు భక్తునితో, దావీదు మహారాజుతో మాట్లాడినప్పుడు దావీదు కీర్తనలు రాశాడు కదా. ఎన్ని కీర్తనలు రాశాడు తెలుసా మీకు? 184. మొత్తం ఎన్ని రాస్తాడు కీర్తనలు? ఇక్కడ ఉన్నట్టువే కాదు. ఇవి 150 కీర్తనలు అంటే అన్నీ రాయలేదు. ఇక్కడ మోషే ప్రార్థన ఉంది, కోరవ కుమారుడు రచించిన కీర్తనలు ఉన్నాయి, ఇంకా ఆయన రాసిన కీర్తనలు ఉన్నాయి, కానీ అవి ఇక్కడ ఇంకా జోడించబడలేదు మన బైబిల్ గ్రంథంలో. కానీ మొత్తానికి మాత్రం ఆయన చాలా కీర్తనలే రాశాడు. ఎవరు? దావీదు మహారాజు. ఆయన బాధలలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దావీదు భక్తుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎన్నో పాటలు రాశాడు. ఆయన ఏం చేసేవాడంట? సితారా వాయిస్తూ ఉండేవాడు. సితారా అంటే సంగీతమే, అదొక ఇన్స్ట్రుమెంట్ కదా. సితారా అంటే ఎట్లా ఉంటుంది? నేను మొన్న రీసెంట్గా చూసిన ఒక అతను పట్టుకొని పోతాను, దాన్ని టింగ్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. దానికి ఒక గుమ్మడికాయకు ఏదో ఒకటి ఫ్రూట్, అది ఒక వెజిటబుల్ కట్టింటారు, దాన్ని తాడు కట్టి ఒక వైర్ కట్టి చేస్తారు ఆ చెత్త. అది సితారా అనేవాళ్ళు అప్పటి కాలంలో. ఇప్పుడైతే కొంచెం మోడిఫై చేశారు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. సో మనం ఈరోజు దావీదు రచించిన కీర్తనల గ్రంథంలో నుండి ఒక వచనం చదువుకున్నాం. ఏంటి? కీర్తనలు 65వ అధ్యాయము, కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం. ఏంటి? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నాను. ఇప్పుడు మనము నూతన సంవత్సరంలోకి వచ్చినాము. పాత సంవత్సరము 2024 సంవత్సరంలో ఎన్నో అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యల్లో ఉండి మనము బయటకు వచ్చినాము. ఇప్పుడు బయటకు వచ్చినాము అంటే దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడు? ఈ సంవత్సరం ఏమి ఇస్తున్నాడు? దయా కిరీటము. అంటే దేవుడు మనకు దయా కిరీటము సంవత్సరంలో ఒక కొత్త, మన జీవితంలో ఒక కొత్త సంవత్సరం ఇస్తున్నాడంటే అది మనకు దయా కిరీటము అని అంటాం. దయా కిరీటము పొందుకోవాలి మనమందరం. కాబట్టి దయా కిరీటం పొందుకోవాలంటే దేవుడు ఈ సంవత్సరంలో నీకు సమృద్ధి సంవత్సరంగా మారుస్తాడు. దయా కిరీటం అంటే ఇక్కడ ఏమో కాదు. ఏమైనా రాస్తాను నెక్స్ట్ లైన్లో? నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడు నీ దయా కిరీటం సంవత్సరంలో నీ దయా కిరీటము సమృద్ధిగా ఇస్తాడు, ధరింపచేస్తాడు. నీ జాడలు కూడా సారము వెదజల్లుచున్నవి. మనము ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, సృష్టికర్త అయిన దేవుడు వర్షాలను కురిపించి పంటలను పండించి సమృద్ధిని కలగజేసి ఇంకా ఏం చేస్తున్నాడు? మనకు అన్ని ఇస్తున్నాడు. అన్ని ఇస్తూ ఉన్నటువంటి విధమును ఎవరు చెప్పారు? దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట సెలవిచ్చాడు. పైన ఇంత చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయో. భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, మహాదేశ్వరుని కలగజేస్తున్నావు, నీ నది నీళ్ళతో నిండి ఉన్నది. చూడండి ఎన్ని రకాలుగా కదా వర్షం కురిపిస్తాడు, పంటలు పండిస్తాడు, ఎన్ని రకాలుగా ధాన్యం వస్తుంది ఇంటికి. ఇవన్నీ దేవుడు అనుగ్రహించినాడని దావీదు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట చెప్పాడు. ఏమని? సంవత్సరములో నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుడు ఈ సంవత్సరము నీకు ఏం చేయబోతున్నాడంటే సమృద్ధి సంవత్సరంగా మార్చాలనుకున్నాడు. మనం రీసెంట్గా క్యాలెండర్ రిలీజ్ చేసినాం కదా. ఏమని ఉంటుంది? మెయిన్ వర్డ్ ప్రతి పేజ్లో సమృద్ధి ఏముంటుంది? సమృద్ధి అంటే దేవుడు ఈ సంవత్సరము ఏమి ఇవ్వబోతున్నాడు? మనకు సమృద్ధి సంవత్సరంగా మార్చాలనుకున్నాడు. సమృద్ధి సంవత్సరంగా మార్చాలంటే మనము మొట్టమొదటిగా ఏమి చేయాలి? మనలో ఏమి విడిచిపెట్టాలి? మనం ఏమి విడిచిపెడితే దేవుడు మనకు సమృద్ధి కలుగజేస్తాడు? మొట్టమొదటిగా మనము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము
9, 10 వచనంలో చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 9, 10 వచనములు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్టు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుట చూచి నీకు భయపడుదురు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఈ దేవుడైన యెహోవా మొట్టమొదటి వచనంలో 28 మొట్టమొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నేననా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని స్టార్ట్ చేసింది కదా. దేవుడు ఎవరు చెప్తున్నాడు? ఈ మాట ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. ఇశ్రాయేలులకు దేవుడి వాగ్దానాలన్నీ ఇస్తున్నాడు. చూడండి, వరుసగా అంత మంచి మాట చెప్పాడు. చూడండి, ఒక్కొక్క వచనం చూసుకుంటూ పోతే దేవుడు అన్ని దీవెనలతో కుమరించినాడు, సమృద్ధి ఇస్తున్నాడు. సమృద్ధి సంవత్సరంగా మనలో కూడా దేవుడు మన కుటుంబాలను కూడా సమృద్ధి సంవత్సరంగా దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించాలనుకున్నాడు. సమృద్ధి సంవత్సరంగా మార్చాలంటే మొట్టమొదటిగా మనం ఏం విడిచిపెట్టాలంటే అవిధేయత విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? అవిధేయత విడిచిపెట్టాలి. అవిధేయత విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంట? నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడిచినంటే ఆయన మార్గంలో నడచాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. అంటే అవిధేయతను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అవిధేయతను విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుట చూచి నీకు భయపడుదురు. ఇంత మంచి మాట కదా. దేవుడు ఎంత మంచి 11వ వచనంలో కూడా ఎంత బాగా చెప్పాడు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకేమిస్తాడు? సమృద్ధి మేలు, సమృద్ధిగా మేలు కలుగజేయును. ఏమిస్తాడు? సమృద్ధిగా మేలు కలుగజేయును. సమృద్ధిగా మేలు కలుగజేస్తాడు కదా. దేవుడు మనకు ఈ సంవత్సరం ఏమి ఇచ్చాడు? దయాకీర్తంగా ఇచ్చి ఉన్నాడు. సంవత్సరంలో దయాకీర్తంగా ఇచ్చిన దేవుడు మనకి మన సంవత్సరాలను మన కుటుంబంలో ఈ సంవత్సరంలో సమృద్ధిగా మార్చాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? అవిధేయతలో విడిచిపెట్టాలి. రెండవది చూద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. అక్కడ ఇస్సాకుతో మాట్లాడుతూ ఇస్సాకు నా దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడని వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. ఏం జరిగింది ఇక్కడ? అభివృద్ధి. అభివృద్ధి అంటే కూడా ఏంటి? సమృద్ధి. అవన్నీ పర్యాయ పదాలు. ఓకే, దేవుడు సమృద్ధి సంవత్సరముగా మనకు దేవుడు ఈ సంవత్సరంలో సమృద్ధి సంవత్సరంగా మార్చాలంటే రెండవదిగా మనం ఏమి విడిచిపెట్టాలి? అసమర్థతను విడిచిపెట్టాలి. ఎందుకు అసమర్థత? ఇక్కడ ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? మొదటి 6వ వచనం చూస్తే, అంటే నేను చదువుతాను జస్ట్ ఫాస్ట్ గా. ఇక్కడ ఏమి ఇస్సాకు గెరారుకి వెళ్ళాడు కదా, అక్కడ ఉండడానికి వెళ్ళాడు. అక్కడ ఆయన భార్యను చూసి ఎవరైనా ఏమైనా అంటారేమో, లేకపోతే ఎవరైనా అపహరించుకుంటారేమో అని చాలా అర్థంగా ఉంటుంది రిబ్క. మీరు ఎక్కడైనా గూగుల్లో చూడండి. యాక్చువల్గా అది పెయింటింగ్స్ అనుకుంటా, మోస్ట్లీ ఆర్టిస్ట్ వేసింటారు, మనం చూడలేదు. కానీ చాలా అందంగా ఉంటుంది రిబ్క. రిబ్క ఎవరి భార్య? ఇస్సాకు భార్య కదా. ఆమెను చూసి ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పేసి ఏం చేసినాడు? ఆ గెరారు దేశం వెళ్ళినప్పుడు నా సహోదరి అని చెప్తున్నాడు. అక్కడ ఆయన అసమర్థత చూపించుకున్నాడు. ఏం చేశాడు? అసమర్థత చూపించుకున్నాడు. అదే భార్య చెప్పుకుంటే బాగుంటుండే. అక్కడ ఎవరు గుర్తించినారు? చూడండి,
ఇక్కడ చదువుకుంటూ వెళ్తే అబీమెలెకు 9వ వచనంలో ఇస్సాకు పిలిపించి, ఇదిగో ఈమె నీ భార్యయే, ఆమె నా సోదరి అని ఎలా చెప్పినవని అడుగగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో, ఏంటంట, ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటున్నానని అతనితో చెప్పాను. ఇక్కడ ఏం చూపిస్తున్నాడా? అసమర్థత. మనం కూడా ఏం చేయాలి? అసమర్థతను విడిచిపెట్టిన ఒప్పుకున్న తర్వాత చూడండి నెక్స్ట్ లైన్ అంటారు కదండి. ఇస్సాకు ఎక్కడంటే 11వ వచనం, అబీమెలెకు ఈ మనిషిని జోలికి వెళ్ళవద్దు, దానిపై నేను అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టి వాడవు కదా అని చెప్తూ వచ్చాడు కదా. వస్తూ ఉంటే ఇస్సాకు ఏమైపోయినాడు? నెక్స్ట్ 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి అబీమెలెకు క్షమించేసినాడు ఇస్సాకును. ఎందుకు? దేవుడు అబీమెలెకుతో మాట్లాడింటాడు కదా, అయ్యో ఈమె ఆయన కుమారు, ఆమె భార్య, ఎవరి భార్య? ఇస్సాకు భార్య అని చెప్పేసి వెంటనే ఆయన తెలుసుకొని ఈమె నా సహోదరుని చెప్పినావు కదా అని అడుగుతాడు. ప్రశ్న వేసినప్పుడు ఇస్సాకును గుర్తించి, ఎప్పుడైతే ఆయన భార్యను గుర్తించినాడో, ఇస్సాకును గుర్తించినాడో, వెంటనే అబీమెలెకు క్వశ్చన్ చేసినాడు. క్వశ్చన్ చేసిన వెంటనే ఆయనలో ఉన్నటువంటి అసమర్థతను విడిచిపెట్టేసినాడు. విడిచిపెట్టేసినాక ఏం జరిగింది? 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఎంత? 100. మనకు కూడా దేవుడు సమృద్ధిస్తాడు. ఈ సంవత్సరం కూడా మనకు సమృద్ధిస్తాడు. ఎప్పుడు? మనము అసమర్థతను విడిచిపెట్టినప్పుడు. మొట్టమొదటిగా మనం ఏమి విడిచిపెట్టాలి? అవిధేయతను విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు సమృద్ధి మన కుటుంబాలలో ఇస్తాడు. అలాగే రెండవదిగా ఏంటి? మనం ఏం విడిచిపెట్టాలి? అసమర్థతను విడిచిపెట్టాలి. ఇదే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనము. సామెతలు 12:11వ వచనము. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. ఇస్సాకు ఏం చేసినాడు? ఆ దేశమందు విత్తనాలు వేసినాడు, మళ్ళీ పంటలు వచ్చినాయి. ఎంత వచ్చిందంట? 100 ఆయనకు సమృద్ధి వచ్చింది, పంట వచ్చింది కదా. మనం చదువుకున్న వచనం చూడండి 12 చెప్పండి. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. ఎప్పుడైతే ఇస్సాకు మళ్ళీ ఆ దేశమందు విత్తనములు వేసి పంటను పండించినాడు, అక్కడ ఆయనకు 100 ఏమొచ్చింది? పంట ఫలం వచ్చింది. ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నాడు, తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారం ఏమిస్తాడంట? సమృద్ధిగా కలుగును. ఏమొస్తుంది మనకు? ఆహారము సమృద్ధిగా కలుగుతుంది. ఎప్పుడు? మనము అసమర్థతను విడిచిపెట్టినప్పుడు. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ వచనం ఏంటి? ఫస్ట్ మన పాయింట్ ఏంటి? మన సంవత్సరమును దేవుడు ఈ సంవత్సరమును సమృద్ధి సంవత్సరంగా మార్చాలంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? ఏం వదిలిపెట్టాలి? అవిధేయతను విడిచిపెట్టాలి. రెండవది అసమర్థతను విడిచిపెట్టాలి. మరి మూడవది చూద్దాము. ఇదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనములు చూద్దాం. సామెతలు 3వ అధ్యాయము 9-10 వచనములు. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో ఏమి భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. చాలండి. ఏంటి ఇక్కడ ఏమన్నాడు? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎవరికి? యెహోవాను ఘనపరచాలి. తర్వాత అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఇది సమృద్ధి. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు మనకు? మూడవదిగా కూడా మళ్ళీ దేవుడు సమృద్ధి ఇస్తున్నాడు. ఏం చేస్తే మనకు సమృద్ధి ఇస్తాడు? దేవుడు మనము అసంతృప్తి, చూడండి, అసంతృప్తిని విడిచిపెట్టాలి. ఏంటి విడిచిపెట్టాలి? అసంతృప్తి. మొట్టమొదటిగా అవిధేయతను
రెండవదిగా అసమర్థతను విడిచిపెట్టాలి, మూడవదిగా అసంతృప్తిని విడిచిపెట్టాలి. మనం ఎప్పుడైతే అసంతృప్తిని విడిచిపెట్టానో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకు సమృద్ధిగా చేస్తాడు. ఏం సమృద్ధి ఇస్తాడు? మన కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఇస్తాడు. తృప్తి కలిగి జీవించాలి, అసంతృప్తితో జీవించకూడదు. అసంతృప్తితో జీవిస్తే దేవుడు మనల్ని దీవించడు. ఎప్పుడైతే తృప్తి కలిగి, ప్రతి చిన్న విషయంలో కూడా తృప్తి కలిగి జీవించాలి. తృప్తి లేకుండా, సంతృప్తి లేకుండా జీవిస్తే ఏం చేస్తాడు? దేవుడు మనకు సమృద్ధిస్తాడా? ఇవ్వడు. దేవుడు మనకు అన్ని ఇస్తున్నా కూడా మనం ఒక్కోసారి చదువుకుంటుంటాం. అలా చదువుకుంటే కూడా దేవుడు మనల్ని సమృద్ధి పరచడనమాట. సమృద్ధిగా మనల్ని ఫలింపచేయడు, సమృద్ధి మనకు ఇవ్వడు. ఈ సంవత్సరము దేవుడు ఇచ్చినటువంటి సంవత్సరం ఏ సంవత్సరము? 2025వ సంవత్సరము. మనకు దేవుడు దయాకిరీటమును, సంవత్సరమును దయాకిరీటమును ధరింపచేసి ఉన్నాడు. 2020వ సంవత్సరంలో దయాకిరీటము ధరింపచేసి ఉన్నాడు. దయాకిరీటము మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరము సమృద్ధి సంవత్సరము. ఈ దేవుడు ఈ సంవత్సరము సమృద్ధి సంవత్సరంగా మార్చాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? అవిధేయతను విడిచిపెట్టాలి. రెండవదిగా అసమర్థతను విడిచిపెట్టాలి. మూడవదిగా ఏం విడిచిపెట్టాలి? అసంతృప్తిని. 2 కొరింథీయులు 9:6 చూడండి. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6వ వచనము. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6వ వచనము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. సమృద్ధి చూడండి. సమృద్ధి అంటే ఏంటి? కింద ఫుట్ నోట్స్ లో 3 నెంబర్ చూడండి. ఫుట్ నోట్స్ లో ఏముంది? దీవెనలతో. మనము చాలా తృప్తిగా చేయాలి పని, సంతృప్తిగా చేయాలి. అసంతృప్తిగా చేస్తే మనకు సమృద్ధి రాదు, దీవెనలు రావు. దీవెనలతో విత్తువాడు దీవెనలుగా పంట కోయును. ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇంకేంటంటే అసలు చెప్పని శక్యము కానీ మహామాయుక్తమైనటువంటి కార్యములు మన పట్ల జరిగించే దేవుడు. నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఈ సంవత్సరంలో సమృద్ధి సంవత్సరంగా మార్చాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? అవిధేయతను విడిచిపెట్టాలి. రెండవదిగా అసమర్థతను విడిచిపెట్టాలి. మూడవదిగా అసంతృప్తిని విడిచిపెట్టాలి. మీకు తెలుసు, గతించిన సంవత్సరంలో జరిగినటువంటి దినములన్నీ ఆర్థిక పరిస్థితులతో, ఆవేదనలతో కదా మన జీవితంలో వెలబుచ్చుంటాం కదా. నిజమేనా? మనకు తెలియదా? మనకు తెలుసు, ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అసంతృప్తి, బాధకరము, వేదన, శ్రమ ఇవన్నీ మనం పోయిన సంవత్సరంలో చూసాం. అనారోగ్య పరిస్థితులు బాగలేవు, అసలు రోగమే, బలహీనత, ప్రతి చిన్నదానికి బాధపడము, ఇంట్లో పిల్లల నుండి బాధ, పెద్దవాళ్ళ నుండి బాధ, ఎన్ని రకాలుగా మనం అనుభవించినాం కదా. ఇవన్నీ మనం చూసినాం. గతించిన దినములన్నీ ఆర్థిక పరిస్థితులతో, ఆవేదనలతో మన జీవితాన్ని వెళ్ళబుచ్చామా? ఒకవేళ అలా వెళ్ళబుచ్చుంటే దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను నూతనమైన రీతిలో ఏం చేస్తాడంటే దేవుడు నడిపిస్తాడు. దేవుని చేతులకు నీ జీవితాన్ని ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నీ జీవితాన్ని అప్పగించుకుంటామో ఆయన నీకు ఏమిస్తాడు? గొప్ప సమృద్ధి ఇస్తాడు. గొప్ప సమృద్ధిని కలుగజేసి ఈ సంవత్సరంలో ఏం చేస్తాడట? సమృద్ధి సంవత్సరంగా మారుస్తాడు. దేవుడు ఈ వాక్యం మన ఇంటిలో దీవించుగాక.